రైటిక నేడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. రెండు రాష్ట్రాల మధ్య చిక్కుముడుల్లో ఉన్న సమస్యలపై ఇంపార్టెంట్ భేటీ జరగనుంది. 10 ఏళ్లకు పైగా ఏపీ తెలంగాణ మధ్య ఇప్పటికీ పెండింగ్లో ఉన్న ఆస్తుల విభజన, బకాయిల చెల్లింపు అంశాలపై చర్చించడానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు నేడు తొలిసారి భేటీ కానున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఇవాళ సాయంత్రం 6 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేస్తుంది. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లలో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. షెడ్యూల్ 9లోని మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలా బీడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఏదో షెడ్యూల్ 10వ షెడ్యూల్లోని 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. విద్యుత్ సంస్థలకు సంబంధించి కూడా రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఏపీ ప్రభుత్వం దాదాపు 24,000 కోట్ల రూపాయలు తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ 7,000 కోట్ల రూపాయలు తమకే తెలంగాణ చెల్లించాల్సి ఉందని ఏపీ చెబుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, ఇవాళ అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా రెండు రాష్ట్రాల సమస్యలకి సంబంధించి అయితే ఆ మీటింగ్ జరగబోతోంది. అసలు ఈ మీటింగ్ లో విభజన సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రసన్న, 2014లో తెలంగాణ రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత అటు ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులకు సంబంధించి పంపిణీ కోసం అనేక మార్లు భేటీ అయ్యారు. అధికారులు దాదాపుగా 30 సార్లు సమావేశమయ్యారు. కానీ ఎప్పుడు కూడా ఈ వివాదాలు ఒక కొలిక్కి రాలేదు. మొదటగా అటు గవర్నర్ కార్యాలయం వేదికగా అటు ముఖ్యమంత్రి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో అటు గవర్నర్గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ కొంత తెలంగాణ వైపు ఆయన మొగ్గు చూపుతున్నారన్న కారణంతో చంద్రబాబు నాయుడు కొంత ఈ సమావేశాలకు దూరమయ్యారు. అనంతరం అటు సెక్రటేరియట్లో ఉన్న భవనాల అప్పగింత పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుబట్టడంతో చంద్రబాబు నాయుడు ఇవ్వడానికి దానికి నిరాకరించారు. దాంతో అక్కడితో చర్చలన్నీ కూడా ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి కూడా అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం, ఒక కొలిక్కి తెస్తామంటూ చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న సెక్రటేరియట్లో ఉన్న ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలన్నింటినీ కూడా తెలంగాణకి అప్పగించారు. ఆ తర్వాత ఎక్కడ కూడా దీనికి సంబంధించిన చర్చలు జరగలేదు. కానీ ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక అడుగు ముందుకేశారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నిటిపైన చర్చించి వాటిపైన ఒక నిర్ణయం తీసుకోవాలంటూ నిర్ణయించారు. ఈరోజు సాయంత్రం